ఉత్తమమైన సలహా ఇచ్చావు నాన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. బాబా ఇదిటిది 2 కుటుంబాలని విడగొట్టాలి గాని కలపడానికి సలహా చెప్పానా? అమ్మా, ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఏమైనా పనుంటేనే బయట నిలబడాలా? ఊరికే నిలబడ్డాను. ఊరికే ఏం కాదులే, నాన్న కోసం చూస్తుందమ్మా కదా. ఈ మూతి తిప్పుకోవడాలు బానే ఉన్నాయి. నిన్నేమో నాన్న మీద ఓ నరిచేశావు. ఆయన ఎంత బాధపడుంటారో. అవునే, మీ నాన్ననే బాధపడ్డాడు, నేనేమి బాధపడలేదు. నాన్న బాధపడిపోయాడంట, ఓ తెగ ఫీల్ అయిపోతుంది. పోనీ ఫోన్ చేయమంటావా? అన్నీ నాకు చెప్పే చేస్తున్నావా? మీ నాన్న ఇక్కడికి రావాలని నీకు కూడా ఉంటే ఈ పాటికి ఫోన్ చేసి ఉండాలి. పెద్ద నన్ను అడుగుతుంది. అమ్మ వేద, నాన్నా, ఇంటికి రాలేదేంటి? రావచ్చు కదా నాన్నా. వస్తానమ్మా, కొంచెం టైం తీసుకొని వస్తాను. అది కాదు. నాన్నా, నిన్నటి నుంచి నువ్వు ఇంటికి రాలేదని అమ్మ చాలా ఫీల్ అవుతుంది నాన్నా. అమ్మలా ఉంటే నేను చూడలేకపోతున్నా. బాధపడి అమ్మా, ఇలా చేస్తేనే తనకు తెలిసొస్తుంది. ఈ మధ్య మీ అమ్మకి నోరెక్కువైపోయింది, ఈగో ఎక్కువైంది. అందుకే కావాలని ఇక్కడ ఆగిపోయాను. అయినా నేను రావాలని అంత బాధపడుతుంటే తనే నాకు ఫోన్ చేయొచ్చు కదా. నీతో రికమెండేషన్ ఎందుకంట? ఓహో నానా, బాధతో ఆవిడ దూరంగా ఉండి కోపంతో నువ్వు దూరం పెడితే పిల్లలం మేమేమైపోవాలి? నువ్వేం బాధపడక తల్లి, వస్తాను. ఇదిగో తనకేం చెప్పకు. సరే నాన్నా. ఏమంటున్నారు మీ నాన్నగారు? వస్తారంట. ఆయన సంగతి నాకు తెలిసే, ఆయన రావాలనే అనుకుంటారు, కానీ ఆవిడే ఆపేసుంటుంది. పెద్దమ్మ అలాంటిదేం కాదు, చాలా మంచిది. నీకు నేను తప్ప అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారా? అది కాదమ్మా. అమ్మా వేదా, అదిగో వస్తున్నాడు హనుమంతుడు. నుండమ్మా. అమ్మా వేదా, నీతో కొంచెం మాట్లాడాలి, రామ్మా. నా కూతురుతో ఏం మాట్లాడాలంజీ? మాకు 100 ఉంటాయి వదినా, చెప్పాలా? నాకేం చెప్పక్కర్లేదులే. అవునయ్యా, ఏంటి మీ అన్నయ్య అక్కడే ఉంటారంటనా? ఇక్కడికి రారంటనా? ఎందుకు రాడొదినా, ఏవో లెక్కలు చూసుకుంటున్నాడు. అంతేనా, లేకపోతే ఆవిడ అడ్డుపడి రానివ్వట్లేదా? అబ్బెబ్బే, అలాంటిదేం లేదు వదినా, వచ్చేస్తాడు. సరేలే, చూస్తాను. నువ్వు రామ్మా. అమ్మా, నేనక్కడికెళ్ళి నాన్న చేయి గట్టిగా పట్టుకుని లాక్కొచ్చేనా? రే, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకరా.